యా యాక్చువల్లీ నిన్న ఫోన్ పోయింది. అంటే పైన అదే శుంభుయక్ మౌంటైన్ పైన ఉన్నా. అప్పుడు ఫోన్ ఎక్కడో పోయింది తెలియదు. బట్ యా ఐఎమ్ నాట్ ఫీలింగ్ సాడ్, బట్ కొంచెం సాడ్ యూనో. ఫోన్ అంటే ఇటుకాను అంటే మంచిదా ఎక్కడ పోయిందో నాకు తెలియదు. బట్ గూగుల్ బ్యాకప్ కూడా చేసుకోవాలా, ఉన్న వీడియోస్ అన్నీ పోయాయి. డే 3 ఆఫ్ అందరూ కసికిస్తాను. స్కేటింగ్ వెళ్తున్నాం. స్కేటింగ్ మై బాయ్ గిరీష్ లవర్ బాయ్ నిన్న బ్లాగ్ చేయడం కొట్టుకోలే. బట్ నిన్న ఒక గ్రేట్ థింగ్ చేశారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నువ్వు చాలా బాగా చేసావు అది. నిన్న ఏం చేశారంటే మేము ఫారినర్స్ అనుకొని అంటే లైక్ రెస్పెక్ట్ ఇచ్చి టేబుల్ వేసి పుట్టు పెట్టి అంత చేసింది ఒక అమ్మాయి. ఓకే యువర్ సార్ వెయిటర్స్ ఓకే యువర్ సర్వీస్ ఇస్ నైస్ అన్న వరకు చాలా గుడ్ చేసాం. మన నువ్వేం చేసావు చెప్పరా. యువర్ సర్వీస్ ఇస్ గుడ్ అండ్ యూ లుక్ బ్యూటిఫుల్ అని పెట్టాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే అని పెట్టాను. అది యువర్ లుక్ బ్యూటిఫుల్ అని పెట్టారు. పాప ఫ్లాట్ అయిపోయింది, కానీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ నో అన్నాడు. ఇట్స్ ఓకే, మనం వేరే వాళ్ళు ట్రై చేద్దాము. మనకి ఇంతమంది ఉన్నారు కజికిస్తాను, వెళ్ళే లోపల నీకు సెట్ చేస్తారు. ఓకేనా? ఓకే. కానీ మీరు టికెట్లు కొంటున్నాడు. మనవాడికి రష్యా రాదనమాట, సైకిల్తోనే మేనేజ్ చేస్తారు. మార్తి ఎక్కడ పోయినా ఒక కార్డు వాడేస్తున్నాడు. డబ్బులు నింపడం ఇంకొకడం. ఏనా నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు ఎలా ఉంది? చాలా అయితే తక్కువ ఉంది. టికెట్ కోసం వెయిట్ చేస్తుంటే మనం అలా చిల్లింగ్ విత్ ఐస్ అనమాట. నిన్న షిమ్లాక్లో ఫోన్ పోగొట్టుకొని ఈరోజు వ్లాగింగ్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతూ ఆ గోప్రో నాకు ఇచ్చేసి నన్ను చేయమంటున్నాడు మన చిన్న వ్లాగర్. పెద్ద వ్లాగర్ అఫ్రీద్, వీఆర్ మిస్సింగ్ రా. చిన్న వ్లాగర్ ఇక్కడే ఉన్నారు కాల్లో. షిట్. ఎంత ఉంది బిల్లు? 2 లక్షలు టెంగే అంట బ్రో. 20,000 కట్టి మరీ స్కేటింగ్ చేయి కింద పడిపోతున్నాం. ఇప్పుడు ఒక్కరికి కూడా స్కేటింగ్ చేయడం రాదు. కటింగ్ షాప్లో స్కేటింగ్ చేయించుకున్నామే కానీ ఐస్ పైన స్కేటింగ్ చేయడం ఇప్పుడే ఫస్ట్ టైం అన్నమాట. మూతులు పగల కొట్టుకోవడానికి వచ్చాము. బార్కోడ్ ఉంది, సో ఆ బార్కోడ్ని అక్కడ స్కాన్ చేసి వెళ్ళాలన్నమాట. నమస్తే. నమస్తే. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. వెనకాల చూస్తుంటే అందరూ స్కేట్ చేస్తున్నారు, చాలా ప్రొఫెషనల్స్గా. రాని వాళ్ళు నేర్చుకుంటున్నారు అది పెట్టుకొని, చిన్నపిల్లలతో సహా. ఎప్పుడు క్రికెట్ స్టేడియం మధ్యలో ఉంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ నిలబడుకుంటే అదే ఫీలింగ్ ఉంది. ఈ చుట్టూ అరీనా, జనాలు, అసలు చుట్టూ కొండలు, స్పీకర్లు, ఫ్లడ్ లైట్లు. అబో ఇట్స్ ఎ డిఫరెంట్ హై. 10 అయిపోయింది చూడండి. హూస్ గోయింగ్ ఫాస్ట్? ట్రైల్ చేస్తున్నాడు. ఎలా ఉంది నియాజ్? స్కేట్ చేయమావా? ఎలా చేయాలో తెలియక సైకిల్ దొక్కుతున్నాడు ఫ్రెండ్స్. నువ్వు వెళ్ళవా? వీడియో తీసాము. దానికి కాలు పెట్టాలంటే భయం వేస్తుందా? కాలు పెట్టాలని భయం వేస్తుందా? ఇంతే బాగానే నడిచాం కదా అందరూ. పడ్డాడు రా వాడు. ల్యాండెడ్ సేఫ్లీ. పిల్ల నాయలు అందరూ చేసేస్తున్నారు రా, చేయలేకపోతున్నా. స్కేర్ అయిపోయాడు రా. పడలేవాడు, వాడు వీడిని చూసి నవ్వుతున్నాడు. స్లోలో వస్తున్నారు ఫ్రెండ్స్. ఎలా నా కొడుకు స్కేటింగ్ చేయడం కూడా రాదు. అలా ఉంటుంది
స్కేటింగ్ అంటే. బేసిక్గా మనకు ఆగడం రాదు, వెళ్ళడం మాత్రమే వచ్చు. ఓ స్పీడ్ అసలు పెంచకు మా, నాకు చాలా భయం అవుతుంది నాకు కూడా. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. చిన్నప్పుడు మనం ఎట్లా గోల్డ్ ఆడేటోళ్ళము, వీళ్ళు ఇప్పుడు స్కీమ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పటికే 3 నిమిషాలు పడ్డాం, నడ్డు ఎరిగింది గట్టిగా. ఇప్పుడు పడిపోతా ఉన్నాం, జస్ట్ బ్యాలెన్స్ చేసేస్తాం వాటి ఎక్స్పీరియన్స్ వల్ల. విల్ మేక్ ఇట్ అ రౌండ్ ఆర్ నాట్. గోవిందా గోవిందా. దీన్ని ఇలా పట్టుకొని ఒక ల్యాప్ అయితే కంప్లీట్ చేసాం అనమాట. ఎంత ఎగ్జైటింగ్ ఉందంటే అంత భయం ఉంది, బట్ ఇట్స్ వెరీ కిక్కిస్తుంది అనమాట చేస్తుంటే. మంచిగా చేస్తున్నాం ఉన్న టైంకి కొంచెం స్పీడ్ పెంచుతాం, దట్స్ వేర్ ఫక్డ్ అప్ అనమాట. సో అప్పుడు థమ్మని పడతాం. సో అలా కాకుండా కొంచెం ఆచి తూచి అడిగేస్తూ చిన్నగా ట్రైనింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే బాగుంటుంది అనమాట. యాక్చువల్లీ స్కేటింగ్ చాలా బాగా జరిగింది. అఫ్రీ లాంగ్వేజ్ చెప్పండి, స్కేటింగ్ చేసిన మీకు ఎలా ఉంది స్కేటింగ్? మామూలుగా లేదు కదా, అసలు చాలా ప్రౌడ్గా ఉంది. ఫస్ట్ టైం ఇంటర్ పాస్ అయినప్పుడు, జాబ్ వచ్చినప్పుడు కూడా ఇంత ఫీలింగ్ లేదు అసలు. అబో సెకండ్ ఎక్స్పీరియన్స్ మాకు, సెకండ్ టైం. ఓకే, సెకండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సేమ్ యాజ్ ఇట్ ఈస్ రాలే చేయటం, బట్ ఎవరు గివ్ అప్ చేయలేదు. సో దట్స్ ద గ్రేట్ థింగ్. యశ్వంత్ ఎట్లుందా? చాలా బాగుంది, బట్ ఎవరు సరిగ్గా చేయలేకపోయినాం. కానీ కింద పడ్డాం, పైన లేసాం. అన్న చిన్న పొలిటికల్ స్పీచ్ ఇస్తున్నాడు చాలు. లెవెల్ మామ పడితే ఇంకా 4 సార్లు నడ్డిగింది. ఇంటికి అలైన్మెంట్ పూసుకునే కానీ తెలియదు ఎక్కడెక్కడ ప్లాట్ఫామ్ ఉన్నాయి అనేసి చూడాలన్నమాట. వీడు ఎలా చెప్తున్నాడంటే కింద పడితే అది గోల్డ్ మెడల్ ఇస్తాం అన్నట్టు 4 సార్లు పడ్డాడు అనమాట. సో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే నాకే ఇవ్వాలన్నమాట. అది ఓకే, ఫైనలీ మాడితే హౌస్ ఎక్స్పీరియన్స్ అమ్మా. పోదాం అడిగి పోయి, ఫోన్ పోయింది కదా కంప్లీట్. కొంచెం కూడా ఇడికి మేనేజ్ లేదన్నమాట. ఇప్పుడు చిన్న బ్లాగర్ చెప్తారు. అసలు మధ్యలో కజకిస్తాన్ అంకుల్ కొంచెం సేపు నేర్పించారు. వాడు ఉన్నప్పుడల్లా స్టాండ్ పట్టుకోకుండా ట్రై చేసా. వాళ్ళు లేనప్పుడు మామూలుగానే ఇలా వాడు వచ్చాడంటే అమ్మని అమ్మ వచ్చేసారు రైడర్ ఆ స్టాండ్ పడి అంకుల్ బేతారు అంకుల్ బేతారు అంకుల్ అన్న. పీపుల్ అయితే చాలా మంచిగానే ఉన్నారు. స్కేటింగ్ చేసేటప్పుడు ఒక చిన్న పిల్లడు పడితే సర్లే అని చేయించాను అనమాట. లేకపోయినా వాడు థ్యాంక్ యూ అని బాగా మంచిగా చెప్పేసి పోయాడు. అదే ఒక అమ్మాయి పడితేనే 4 వచ్చి హెల్ప్ చేస్తారనమాట. సో ఇండియాలోనే కాదు, ఎక్కడికి వెళ్ళినా అమ్మాయిల గురించి స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు పడ్డం ఎలా ఉంది రవిజ నీకు? హాయ్, అదే వాడు వేలు చూపిస్తాడు అంటే వాడికి గోరు చుట్టేసింది. అలా అందరికీ చూపిస్తే తగ్గిపోతుందని వాళ్ళకు నమ్మకం. సన్ సెట్టింగ్ రైట్ హియర్. టైము 4 అవుతుందా? 4కి సన్సెట్ అయిపోతుంది ఇక్కడ. మళ్ళీ ఇంకంతా కొండ ఎత్తుంది. కాకుండా ఇంత దూరం వెళ్ళిపోయాడు. ఫోన్ పోయిందని కంప్లైంట్ దీనికి. ఎప్పుడు మనం ప్రెడిక్ట్ చేద్దాం అక్కడికి వెళ్ళాక ఏమవుతుందని. ఫోన్ కంప్లైంట్ ఇచ్చాక బాధపడుతున్నాడు కానీ నిజాలు చెప్పలేం, కానీ అస్సలు దొరకదు. ఏం ఫోన్ అని అడుగుతారు ఫస్ట్. ఫోన్ మాట్లాడితే OnePlus. మ్యాథమెటిక్స్ నో హియర్, నో మ్యాథమెటిక్స్, ఓన్లీ ఇంగ్లీష్, నో మ్యాథమెటిక్స్. సో నా గెస్ అయితే ఫస్ట్ ఎక్కడ పోయింది అంటారు. వీడికి క్లారిటీ లేదు కాబట్టి ఏదో ఒక ర్యాండమ్ లొకేషన్ చెప్తారు. వీ డిడ్ంట్ ఫైండ్ ఎనీథింగ్, జస్ట్ గివ్ మీ నంబర్. మంచోళ్ళు అయితే, లేకపోతే వాళ్ళకి ఓపిక లేకపోతే ఐ డోంట్ నో యూ గో 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 టు విజయవాడ అంటారు అంతే. Второй пилот готовится. When I say 1, 2, 3, we run. Start. Run.